ఓకే. ఇప్పుడు నాకొక డౌట్ వచ్చింది. ఫర్ సపోజ్ నాకు ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంది. నాతో ట్రావెల్ చేయాలనుకుంటున్న మరొక ఫ్రెండ్‌కి యూఎస్ పాస్‌పోర్ట్ లేదంటే ఇంకా ఏదైనా అదర్ కంట్రీ చైనాదో, జపాన్‌దో సమ్‌వేర్ ఏదైనా ఒక కంట్రీది ఇండియా కాకుండా వేరే పాస్‌పోర్ట్ ఉంది. తను కూడా నాతో పాటు సిమిలర్‌లీ సైమల్టేనియస్‌లీ కైలాష్ మానస సరోవర్ యాత్రకి ట్రావెల్ చేయాలనుకుందనుకోండి. వాట్ ఈస్ ద క్రైటీరియా? ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? అసలు ఏమైనా అక్కడ ఇష్యూస్ ఉండే అవకాశం ఉందా? ఎస్ అమ్మ, యాక్చువల్గా ఇది చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సినటువంటిది కూడా. కైలాష్ మానస సరోవర్ యాత్రకి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ పర్మిట్ అండ్ వీసా స్టాంపింగ్స్ అన్ని జరగవలసినటువంటి ఒక ప్రదేశం మన ఢిల్లీ ఎంబసీలో జరుగుతుంది. సో మన పాస్పోర్ట్స్ అన్ని ఢిల్లీ ఎంబసీ పంపించేసి మనం స్టాంపింగ్స్ వేయించుకొని తెచ్చుకోవచ్చు. వాటి కోసం మనం ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఢిల్లీ ఎంబసీ వరకు ఫిజికల్గా వెళ్ళి స్టాంపింగ్ వేయించుకోవాల్సిన నెసెసిటీ లేదు మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి. వెరాజ్ అదర్ దెన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైనా సరే, అది యుఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, జర్మనీ కానీ, ఇలా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఆ కంట్రీ పాస్పోర్ట్ హోల్డర్ అయ్యి ఉంటే, అంటే మన ఇండియా పాస్పోర్ట్ నుంచి వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్షియల్ అవన్నీ కూడా వచ్చి ఉండి ఆ రకంగా ఆ దేశపు పాస్పోర్ట్ హోల్డర్ అయితే, ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కొన్ని డిఫరెన్షియేషన్స్ ఉన్నాయమ్మా. మనకు పర్మిట్ ఛార్జ్లో, వీసా ఛార్జెస్లో కూడా మనకి వారికి పోలిస్తే కాస్త ఫేర్లో కూడా కాస్త హైక్ ఉంటుంది. డాలర్స్లో వాళ్ళకి కాస్త క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ మనకి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఢిల్లీలో స్టాంపింగ్ అయినట్టుగా అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ కాఠ్మండూలో స్టాంపింగ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు కొత్తగా యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్స్కి మాత్రమే కాఠ్మండు ముందుగా వచ్చి వీసా అప్లై చేసుకొని ఫిజికల్గా అపియర్ అయి స్టాంపింగ్ వేసుకోవాలి. ఓన్లీ యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్కి. అదే మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా యూకే పాస్పోర్ట్ హోల్డర్ అయి ఉంటే, లేకపోతే ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ హోల్డర్, ఇలా అదర్ దాన్ యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైనా సరే, ఒక యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్ మినహాయించి ఎవరైనా సరే వారికి సంబంధించినటువంటి యొక్క ప్రాసెస్ మొత్తం కూడా మనం కాఠ్మండు రాకముందే అంతా పూర్తి చేసుకోవచ్చు. జస్ట్ 1 డే కాఠ్మండులో మనం స్టే చేసి పశుపతినాథ్ లాంటి లోకల్ సైట్ సీయింగ్స్ చూసుకొని అక్కడ నుండి మళ్ళీ మనం నేపాల్ గంజ్ అనేటువంటి ఏరియాకి ఫ్లై అయ్యి మనతో పాటు క్లబ్ అయి ఈ యాత్రని త్రూఅవుట్ కైలాష్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసి వారు మళ్ళీ స్టేట్స్కి వెళ్ళిపోవాలి అంటే 10 డేస్ తర్వాత వారు స్టేట్స్కి వెళ్ళొచ్చు కాఠ్మండు నుంచి ఫ్లై అయ్యి. లేదు ఇండియాకు వచ్చేసి కొద్ది రోజులు స్టే చేసి వెళ్తారన్నా కూడా వారందరూ కూడా నేపాల్ గది నుంచి లక్నో ఫ్లై అయ్యి అక్కడ నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎవరికి ఏ ప్లేస్ దగ్గర ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు ఈజీగా. ఈ జర్నీలో ఇండియా, నేపాల్, అలాగే టిబెట్, కైలాష్ మానస సరోవర్ దీని గురించి మాట్లాడుతున్నాం. స్పెసిఫిక్గా నేపాల్లో కూడా చూడదగిన ప్రదేశాలు చాలా ఉంటాయి. సో ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు విజిట్ దట్ లొకేషన్స్ నేపాల్లో ఎస్పెషల్లీ? ఎస్ అమ్మా, యాక్చువల్గా నేపాల్ యాత్ర అనగానే మనకు ఓన్లీ పశుపతినాథ్ టెంపుల్ కాఠ్మండులో ఉన్నటువంటి లోకల్ సైట్ సీయింగ్స్లో జల్ నారాయణ్, తర్వాత డోలేశ్వర్ మహాదేవ్ ఇవే కాకుండా నేపాల్ దేశంలో చూడవలసినటువంటి చాలా టెంపుల్స్ ఉన్నాయి. వాటిల్లో మరీ ముఖ్యమైనటువంటిది ముక్తినాథ్ ఆలయం. 108 దివ్య దేశాల్లో 107 దివ్య దేశాలు మన భూమి మీద ఉన్నాయమ్మా. దాంట్లో 106 దివ్య దేశాలు మన భారతదేశంలో ఉంటే, మన భారతదేశం బయట నేపాల్లో ఒకటి ఉంది, అదే ముక్తినారాయణుడు, ముక్తినాథ్ టెంపుల్. 108 డైరెక్ట్గా వైకుంఠం పైన ఉంది. సో 108 దివ్య దేశాల్లో మనం 107 మనం ఇక్కడ చూడొచ్చు భూమి పైన అని చెప్తారు. సో అంత ప్రత్యేకత ఉన్నటువంటి యొక్క ముక్తినాథ్ కూడా చాలా విశేషంగా భావిస్తారు. లైఫ్ టైంలో ఒకసారైనా ముక్తినారాయణ దర్శించి తరించాలనుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవహారం. అది పోఖ్రా టు జామ్సం టు పోఖ్రా ఫ్లై అయ్యి గండకీ నదిలో ఎక్కడైతే సాలగ్రామాలు దొరుకుతాయో ఆ గండకీ నదిలో మనం ట్రావెల్ చేసి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి దర్శనం చేసుకోవాల్సిన ప్రదేశాలు అదొకటి నేపాల్లో. ప్లస్ మనోకామన అమ్మవారికి కూడా మనం రోప్వేలో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటాం. మనస్సులో కోరినటువంటి ప్రతి కామ్యాలని అమ్మవారు తప్పక తీరుస్తుంది అని చెప్పేటువంటి అమ్మవారి దేవాలయం. అది చాలా విశేషమైనటువంటి దేవాలయం. అదేవిధంగా జనక మహారాజు యొక్క కోట, దర్బారు, సీతమ్మవారు దొరికిన ప్రదేశం సీతామఢి, ఆ అమ్మవారిని పెంచినటువంటి ప్రదేశం ఈ జనక్పూర్లో జరిగినటువంటి యొక్క అద్భుతమైన ఘట్టాలు.
రాముల వారు ధనస్సును భగ్నం చేసిన ఒక ప్రదేశం, ఇవన్నీ నేపాల్లోనే ఉన్నాయి. కానీ ఇవన్నీ చూసుకోవాలంటే మనకు 8 రోజుల సమయం పడుతుంది. ఓ సో 8 రోజుల సమయం మనం కైలాష్తో పాటు కలిపి చేస్తే, పోనీ మనం కైలాష్కి వెళ్ళకంటే ముందే నేపాల్ ముక్తినాథ్ యాత్ర ఇవన్నీ పూర్తి చేద్దాం నేపాల్లో అనుకుంటే, ఇక్కడ 8 రోజులు ప్లస్ కైలాష్ యాత్రకు 10 రోజులు, 18 రోజులు అవుతుంది. 18 డేస్ అనేటువంటి ఓపికలన్నీ ఉండకపోవడము, మన శక్తి అంతా కూడా నేపాల్ యాత్రలోనే పూర్తయితే ఇంక కైలాష్ యాత్రకి మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం మన బలాన్ని, కష్టం అవుతుంది. అది కాకుండా ముందే మనం కైలాష్ యాత్ర చేసి వచ్చిన తర్వాత అప్పుడు చివరికి నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేద్దామని అనుకోవచ్చు. కానీ హై ఆల్టిట్యూడ్లో మనం ట్రావెల్ చేసి మనం పరిక్రమ అంతా కూడా 3 రోజులు పరిక్రమ చేసి హై ఆల్టిట్యూడ్లో వెళ్ళొచ్చిన తర్వాత ఓపిక లైట్గా ఒక 1 వీక్ మన బాడీ రెస్ట్ కోరుకుంటుందమ్మా. సో ఆ రెస్ట్ కోరుకునేటువంటి ఆ సమయంలో అంటే మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్ళి అడ్జస్ట్ అయ్యి మళ్ళీ తిరిగి లో ఆల్టిట్యూడ్కి వచ్చినప్పుడు ఆ ఫిజికల్ చేంజెస్ అనేటువంటిది బాడీలో జరుగుతూ ఉంటుంది మెటబాలిజంలో. ఆ టైంలో మళ్ళీ మనం ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేయడానికి ఓపిక లేక చాలామంది మధ్యలోనే వదిలేసి వారందరూ నేపాల్ యాత్రకి కట్టినటువంటి పేమెంట్స్, ఫ్లైట్స్ అన్నీ కూడా మిస్ చేసుకొని మళ్ళీ సొంత ఖర్చులు పెట్టుకుని హైదరాబాద్ వస్తారు. సో కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అనేటువంటి యాత్ర లైఫ్ టైం అచీవ్మెంట్, అది లైఫ్ టైం డ్రీమ్. దానికి వెళ్ళాలంటే చైనా వాడి పర్మిట్, వీసా ఇన్ని అవసరము, ప్లస్ ఆరోగ్యము, ఓపిక, ప్లస్ అక్కడికి చివరికి మనం పరిక్రమ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా సబ్కాన్షియస్ మైండ్ కూల్గా ప్రశాంతంగా ఉండి టెన్షన్ పడకుండా ఉండి పరిక్రమ కోసం మన బాడీ సహకరించడం అనేటువంటి చాలా గొప్ప విషయం అమ్మ. అటువంటిది మనం మళ్ళీ నేపాల్ యాత్రను యాడ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మన ఎసెన్స్ అనేటువంటిది, కైలాష్ ఎసెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఎసెన్స్ని ఖచ్చితంగా మిస్ అవుతామేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా ఖచ్చితంగా చేసుకొని ఓన్లీ కైలాష్ సపరేట్ చేసుకోవాలి. నేపాల్ యాత్ర ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మన దగ్గర ఒక 70-75 వేలు రెడీగా ఉంటే రేపు ఉదయం కూడా ఫ్లైట్ ఎక్కి వెళ్ళి నేపాల్ యాత్ర చేసుకొని రావచ్చు. సో ఇక్కడెక్కడ నేపాల్ యాత్రకి రిస్ట్రిక్షన్స్ లేవు, పాస్పోర్ట్ కూడా అవసరం లేదు ఇండివిజువల్గా నేపాల్ యాత్రకు వెళ్ళాలనుకుంటే. అండ్ మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనేటువంటిది కైలాష్ యాత్ర ఒక డెమో లాంటిదమ్మా. ఎవరైతే నేపాల్ ముక్తినాథ్ యాత్ర ముందే చేస్తారో కైలాష్ యాత్ర కంటే ముందు, అటువంటి వారికి నేపాల్ యాత్ర అనేటువంటి యొక్క ఎసెన్స్, ఆ అనుభవము కైలాష్లో కూడా దాదాపుగా సిమిలర్గా ఇలానే ఉంటుందమ్మా క్లైమేట్ అక్కడ. సో కాబట్టి నేపాల్ యాత్ర అనేటువంటిది ఒక కైలాష్ ఒక డెమో లాంటి యాత్ర అని కూడా చెప్తారు. అందుకే మనతో కైలాష్ యాత్ర బుక్ చేసుకున్న వాళ్ళని అడుగుతాం మనం, మీరు నేపాల్ యాత్ర చేశారా, చేయకపోతే మీరు నేపాల్ యాత్ర చేస్తే ఒక డెమోగా ఉపయోగపడుతుంది. అవకాశం ఉంటే కైలాష్ కంటే ముందు నేపాల్ ముక్తినాథ్ యాత్ర మొత్తం టోటల్గా పూర్తి చేస్తే కూడా మీ యొక్క బాడీ ఫిట్నెస్ ఏంటో మీకు అర్థమవుతుంది అని సజెస్ట్ చేస్తాము మనం.